శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము అధ్యాయం 1. విషయము పేరు లేని మతం. ప్రవచించిన వారు కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విందాం. మనం ఇప్పుడు హిందూ మతం అని పిలిచే ఈ మతానికి నిజానికి అట్టి పేరేది లేదు. హిందూ అంటే ప్రేమ, హిందూ అంటే హింసను వ్యతిరేకించేవాడు అని కొందరు అర్థాన్ని చెబుతారు. ఇది ఏదో చమత్కారంగా చెప్పటమే. మన ప్రాచీన శాస్త్రంలో హిందూ మతం అనేటటువంటి పదం ఏదీ లేదు. మనకు హిందూ అనే పేరు విదేశీయులు ఇచ్చారు. వాయువ్య దిశగా మన భారతదేశంలోనికి రావడానికి వారు సింధు నదిని దాటవలసి వచ్చింది కదా. అందుకే వారు సింధుని హిందూ అన్నారు. దాన్ని దాటి ఉన్న భూభాగాన్ని ఇండియా అని, మతాన్ని హిందూ అని అన్నారు. సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని బట్టి దేశానికి పేరుని పెట్టడం పరిపాటే. నేను మీకు ఒక వినోదకరమైన సంగతిని చెప్తాను. ఉత్తర దేశంలో ఎవరైనా బైరాగి భిక్షను అడిగిన వెంటనే అతడికి భిక్ష లభిస్తుంది. బైరాగులకు దక్షిణ భారతం జనులు అట్లా భిక్ష ఇవ్వరని ఒక బాధ ఉంటుంది. వారు ఒక పాటను పాడతారు. ఇల్లే పోపో కహే తెలుంగి అంటే తెలుగువారు భిక్షను వేయకుండా వెళ్ళగొట్టడానికి బిచ్చం లేదు పోపో అంటారట. కానీ తెలుగువారు పోపో అనరు, వెళ్ళు వెళ్ళు అంటారు. పో అనేది తమిళ పదం. అట్లాగే ఇల్లే కూడా తమిళ పదం. తెలుగువారు లేదు అంటారు. బహుశా అట్లా తమిళం వారు అని ఉండి ఉంటారు. మరి బైరాగి పాటలు తెలుగువారిని ఎందుకు ప్రస్తావించినట్లు ప్రశ్న. బైరాగులు ఉత్తర దేశం నుండి దక్షిణ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదట తెలుగు ప్రాంతాన్ని దాటి వస్తారు. అందుకే ఆ బైరాగులు ఆ ప్రాంతాన్ని దాటిన తర్వాత ఉన్నది కూడా తెలుగు ప్రాంతమే అనుకుని ఉండి ఉంటారు. అదే కారణంగా తెలుగువారు తమిళనాడును అరవనాడు అని అంటారు. దక్షిణ తెలుగు నాట ఓ చిన్న ప్రాంతం పేరు అరవ. ఆ ప్రాంతాన్ని దాటిన తర్వాత పై భూభాగాన్ని వారు ఆ పేరే పెట్టి పిలిచారు. అట్లా మొదలు సింధు భూభాగాన్ని చూసిన విదేశీయులు భారతదేశం ఈవల అంతా హిందూ భూభాగమని పిలిచారు. కానీ హిందూ మన అసలు పేరు కాదు. మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుతాము. ఇదే పేరు అని అనుకుందామా అంటే అది కాదు. మన లౌకిక ధర్మ గ్రంథాలను చూస్తే ఈ మతానికి ఏ పేరు చెప్పబడలేదు. దీని గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. దాన్ని పక్కన పెడతాను. ఒకరోజు ఎవరో నాతో రాము వచ్చాడు అని అన్నారు. వెంటనే పాత రోజులు తలుపుకు వచ్చి ఏ రాము అని అడిగాను. మీరు ఏ రాము అని అడుగుతున్నారా ప్రశ్న. అంటే రాము అనేవారు పలువురు ఉన్నారా ప్రశ్న అని అడిగారు ఇతరులు. నేను ఆ ప్రశ్నను పాత జ్ఞాపకాల కారణంగా అడిగానని నాకు అవగతమైంది. మేము ఉండే చోటు 4 రాములు ఉండేవారు. వారిని గుర్తుపట్టేందుకు మేము వాళ్ళను నల్లరాము, ఎర్రరాము, పొడుగురాము, పొట్టిరాము అని అనేవారం. అది మనసులో పెట్టుకుని ఒకే రాము ఉన్న చోట కూడా నేను ఏ రాము అని అడిగాను. ఒక్కడే రాము ఉన్న చోట ఏ రాము అని చెప్పి విశేషణలతో పనిలేదు. వెంటనే నాకు మన మతానికి పేరు ఎందుకు లేదో అర్థమైంది. పెక్కు మతాలు ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కావాలి. ఉన్నది ఒకటే మతం అయితే ఇంకా దానికి పేరు కూడా ఎందుకు? ఒక్క మన మతం తప్ప మిగతావన్నీ ఒక ప్రవక్త లేదా మహాత్ముని పేరు మీద స్థాపించబడ్డాయి. ఆ మహాత్ముడు లేదా ప్రవక్త రాకముందు ఆ మతం లేనే లేదు. బౌద్ధ మతం అనుకోండి, బుద్ధుని చేత స్థాపించబడింది. అది అతని కన్నా ముందు లేదు. జైన మతం మహావీర జైను నుంచే స్థాపించబడింది. క్రైస్తవం క్రీస్తుచే స్థాపించబడింది. ఒక మహాత్ముని పేరు మీద ఆయా మతాలు నెలకొల్పబడ్డాయని తేట తెల్లమైంది కదా. ఒక మహాపురుషుడు ఒక మతాన్ని నెలకొల్పాడు అంటే అది అతడి కన్నా ముందు లేనేననేది కూడా తేటపడింది కదా. ఆ మతాలన్నీ రావడం కన్నా చాలా కాలం ముందే మన మతం ఉండింది. ఈ ఒక్క మతమే ప్రపంచమంతా వ్యాపించి ఉండేది. ఇది కాక వేరే ఏ మతము లేని కారణంగా దీనికి పేరు పెట్టి అవసరమే లేకుండా పోయింది. ఇది తెలుసుకున్న తర్వాత నా దుఃఖం పోయింది. దానితో పాటు ఈ మతం గురించిన గర్వభావం కూడా కలిగింది.
ఈ మతం ప్రాచీనమైనదని ఒప్పుకున్నాక ప్రాచీన కాలంలో దీన్ని ఎవరు నెలకొల్పారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ పేరు లేని మతాన్ని ఎవరు స్థాపించారని అన్వేషిస్తే ఎంత పరిశోధన చేసినా ఏ ప్రతిష్టాపకుడు మనకు కనిపించలేదు. ఒకవేళ బ్రహ్మసూత్రాలు రాసిన వ్యాసుడో లేదా భగవద్గీత చెప్పిన కృష్ణుడో అనుకుందామా అంటే వాళ్ళు కూడా మాట్లాడిన వేదాలు వారికన్నా ముందు నుంచే ఉన్నాయి. పోనీ వేదాలను గానం చేసిన ఋషులు అనుకుందామా అంటే మేము వేద మంత్రాలను కూర్చలేదు అని వారు అంటారు. మేము వేద మంత్రాలను మీ పేర్లతోనే పొందాము, ప్రతి మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీ పేర్లలో ఒకదాన్ని తలుచుకొని తలను స్పృశిస్తాము అని మనం వారితో చెబుతామనుకోండి, వారు నిజమే, ఈ మంత్రాలు ప్రపంచాన్ని మా ద్వారానే అందాయి, అందుకే మమ్మల్ని మంత్ర ఋషులు అని అంటారు. అవి మా ద్వారా ప్రకటనమైన మాట నిజమే, కానీ మేము వాటిని రచించలేదు. మేము మనస్సు నియంత్రించుకొని లోతైన ధ్యానంలో ఉన్న వేళ ఈ మంత్రాలు ఆకాశం నుండి మా ముందు ప్రకటనమైనాయి. మేము వాటిని చూశాము అంతే. మేము మంత్రద్రష్టలమే కానీ మంత్రకర్తలము కాదు అని అంటారు. అన్ని శబ్దాలు ఆకాశం నుండి ఉద్భవించాయి, వాటి నుండి సృష్టి బయటికి వచ్చింది. విజ్ఞాన శాస్త్రంలో సైతం ఇదే, ఆకాశంలో తరంగాల వల్ల విశ్వం ఏర్పడింది అని చెప్పబడింది. వారి తపశ్శక్తి చేత ఋషులు ఆకాశంలో కొన్ని శబ్దాలను చూశారు. అవి జీవులను ప్రపంచం నుండి ఉద్ధరించగలిగినవి, కానీ వారు వాటిని రచించలేదు. వాటిని చూశారు, అవి మనిషి చేత సృష్టించబడలేదు, అపౌరుషేయాలు. ఈ వేదాలు ఆకాశ రూపంలో ఉన్న పరమాత్మ శ్వాసలు. ఋషులు వాటిని గ్రహించి ప్రపంచానికి అందించారు. ఇది గనక మనం అర్థం చేసుకున్నట్లయితే మన మతం వ్యవస్థాపకుడు ఎవరో తెలియనందుకు బాధపడము సరికదా, ఇంకా మన మతం గురించి చాలా గర్వపడతాము. పరమాత్మ నిశ్వాసతో సమానమైన వేదాలను అనుసరించే కాలాతీతమైన మతానికి వారసుడైనందుకు ఎంతో ఎంతో గర్విస్తాం. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై.